అమ్మ నమస్కారం. నమస్తే. ఏం పేరు నీ పేరు? నా పేరు ఎల్లవ్వ. ఎల్లవ్వ. ఆ, ఏ ఊరు? ఈ ఉడుంపురం. ఎట్లుంది మరి రేవంత్ రెడ్డి మంచిగా చేస్తున్నాడా? గంగలకు చేస్తాడు, ఏం ఎందుకు చేస్తలేడు. అట్లెందుకు అంటున్నావు? చేసినాక చేసినామని చెప్తాం, చెయ్యందే ఏడికెళ్ళి చెప్తాం. నువ్వేమో ఏం చేయలేదు అంటున్నావు. కోటీశ్వరుని చేస్తున్నా మహిళలను అని చెప్పేసి గంగల రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఏం చేస్తాడు కోటేశ్వర్లు. ఆ, చిన్న మహిళలు కాదు, మత్తుది పెడతాడు, మత్తు తినుకుంటా ఇగో నీడకు చేరుతాం. ఆ, కంకులు కాలుతలేము, ఎండలు ఉంటలేము, ఆ, నీడకు చేరుతాం. బస్సులు ఎక్కి పోతలే? పోదా ఎప్పుడో ఒకసారి. ఎందుకు ఇష్టడు దేనికమ్మా? ఏ పిరి బస్ అని ఆడోళ్ళు ఎక్కడ పోయినా కానీ రామ రామ మీద పడ్డ ఇట్లా వస్తారు పోతారు అని తిట్టుడే తిట్టుడు. ఇట్లా ఇప్పుడు ఇట్లా అన్ని అందుతున్నాయా పథకాలు మంచిగా అందుతున్నాయి? ఏం అందుతలేవు, ఏం లేవు. మా మా ఆయనకైతే మా పెద్ద మనిషికి అయితే వరకు పింఛన్ అయితే దిక్కు లేదు. ఎందుకు ఎన్నేళ్ళు ఉంటాయి? ఎన్నేళ్ళు ఉంటాయి ఇక నా మీదకి లెక్క చేయవు, 50-60 దాకా ఉంటాయి, 60 దాకా ఉంటాయి. ఎందుకు మరి అడగలే అప్లికేషన్? ఏ పెట్టినాం, అన్ని అయినాయి, అన్ని అయినాయి. 2 నెలలు ఏమి వచ్చినాయి, కథ మళ్ళా పేరు కొట్టేసారు, ఇస్తలేరు. ఇక ఎందుకు కొట్టేసారు మరి? ఎందుకు కొట్టేసారు అంటే అడగలేను. ఎవరిని అడగాలి? ఊర్లో ఉంటారు కదా లీడర్లు. ఉంటారు, ఆ లీడర్ తింటారో వీళ్ళు తింటారో అని మీద మాన పడుతుంది. ఏం చేయాలి? అడిగినా ఊకున్నా. ఈ వరకు అయితే మాకు పింఛన్ లేదు, మహిళలకు ఉన్నాయి అని అండ్రి, అందరికి అండ్రి, ఎవరికి లేదు. సన్న బియ్యం తింటున్నావా మరి? ఇస్తాండు కంట్రోల్ పిరి బియ్యం ఇస్తలేడు, సన్న బియ్యం మంచిగానే ఉన్నాయి. ఏమైంది? తింటున్నాం. 500కే గ్యాస్ ఇస్తున్నాడా? ఇస్తలేడు. 1000 రూపాయలు పెడతానని నింపించుకుంటాను, వండుకుంటాను. 500 పెడతాండు. కేసీఆర్ పాలన చూసినావు, రేవంత్ రెడ్డిని చూస్తున్నావు, ఎవరు మంచిగా చేస్తున్నారు? ఏ రేవంత్ రెడ్డి ఏం మనీ చేసిండు, ఇంకా అప్పుడే కేసీఆర్ మంచిగా చేసిండు, అన్ని చేసిండు. ఏం చేసిండు అంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, అవి ప్రతి ఒక్కదానికి ఇంత బిల్లు, అవి బస్సులు బీసులు బస్ కిరాయి అన్ని ఉన్నా గానీ అన్నిటికైతే ఇంత రేట్ అయితే తక్కువ ఉండే, లేకుండేనా? కళ్యాణ లక్ష్మి ఇచ్చాడు కేసీఆర్ నువ్వు అంటున్నావు. కళ్యాణ లక్ష్మి ₹1,00,000 తులం బంగారం ఏది గంగలకి ఇస్తాండి. ఈ వరకు ఇక పెళ్లిళ్ళు అయిన వాళ్ళకి అయితే ఈ వరకు లేవు. ఉంది, 2 ఎకరాలు ఉంది. రైతు బంధు లేదు, ఏం లేదు. వీడికి 2 సంవత్సరాల గంగలకి ఇస్తాండు. ఈ వరకు అయితే రూపాయి లేదు, 2 ఏళ్ళ పొద్దా. అమ్మ నమస్తే. అమ్మా కంకులు అమ్ముతాను. రోజు కంకులు అమ్ముతాయి 200 పడతాయి. దుకాణంలో ఎక్కువ 150 పట్టుకొని పోయి పోరగాళ్ళని చదువుకుంటాను. ఆయన మాకేమి ఇస్తాడు లేని వాళ్ళకు. కోటీశ్వరులు చేస్తున్నాడు, ఇంకేం చేయాలి? కోటీశ్వర్ల పట్టాన్ని పంపుతాడు ఆయన. కోటేయకుండా మేము మంచిగా ఉంది కావచ్చు. కేసీఆర్ అయితే 5,000 ఇచ్చు కావచ్చు ఇప్పటికి మాకు. మాకు పింఛను ముండబొట్లకు గయే పైసలు ఇస్తాడు. ఆయన ఇచ్చినా ఈయన ఇస్తాడు. మేమేం తింటాను. పెంచుతున్నా అన్నాడు. సిలిండర్ బుడ్డి 500 అన్నాడు, 1000 తీసుకుంటాడు. బ్యాంకులో పడతలే ₹1 సుగా. ఇప్పుడు జీరో వడ్డీ రుణాలు ఇస్తున్నాడా మీ మహిళలకు? మరి లేదు లేదు. మీకు ఏమన్నా ఇంకా కేసీఆర్ ఉన్నోళ్ళకు లేని వాళ్ళకు చీరలు ఇచ్చిండు. ఇప్పుడు అందులో గ్రూపులో లేని వాళ్ళకి చీరనే ఇయ్యాలి మాకు. అందరికి వచ్చినాయట ₹800 పట్టు చీర ఇచ్చిండట రేవంత్ రెడ్డి. ఇచ్చిండో ₹100 200 ఇచ్చిండు గాని ఇక మాకైతే ఆ చీరలు లేవు అని వినమా అని పోసినాం. కేసీఆర్ ఇంత మంచిగా ఇచ్చిండు మాకు. సీఎం అయితే మాకేంది, ఆయనకైనా సీఎం కాదు. మేము చేయండి సీఎం అయిండు ఆయన. మేము చేస్తే సీఎం అయిండు. మేము ఓటు పొలం లేదే లేదు, కైకిలు పోయి బతుకుడే. పొలాలు లేని వాళ్ళకి కూడా సంవత్సరానికి ₹12,000 ఇస్తా అన్నాడు. కాదు, ఒక్క చారణ కొత్తలే అన్నిటికీ పోటువలు తీసుకుపోయిండు. రేషన్ కార్ అట్లా అడిగిండు, అన్ని అడిగిండు గాని చారణ కొత్తలేలే. ఇంటికో ఏది మేము కైకిలి గిడ కంకులమ్మనే ఉంది. మేము కంకులు అమ్ముకొని బతుకుతున్నాం. మొత్తం అందులో దొడ్డు బియ్యాన్ని రాసి మిల్ల పోతాండు, ఇటు పంపుతాడు. కేసీఆర్ పురుగులు ఉన్న దొడ్డు బియ్యం ఇస్తే ఇప్పుడు తిననీకి సన్న బియ్యం ఇస్తున్నా అని చెప్తుండే. బియ్యం అన్ని గవే మళ్ళా గిర్రెలో పోతాండు, కత్తిరిస్తాండు, ఇటు పంపుతాండు. అంతే. సన్న ఏవిటి అవే ఉంటాయి. పట్టు చీర పట్టు చీరనే ఉంటది. దొడ్డుది మాకు ఏర్పడదా? ఏ బియ్యం అన్నది తింటాను. ఇక లేని వాళ్ళని తినపోతే చస్తాం. తిన్నాం, అవి తిన్నాం, ఇక సుగ తింటాను. ఆయన ఇచ్చినప్పుడు తిన్నాం, ఈయన ఇచ్చినప్పుడు సుగ తింటాను. ఏం చేస్తాం, పిల్లలు చదువుకొని బతుకుతాను.
గతంలో 10 ఏళ్ల పాలన చూసినావు కేసీఆర్ అది. ఇప్పుడు 2 ఏళ్ల రేవంత్ రెడ్డి పాలన చూస్తున్నావు. 2 ఏళ్ళ మాకు సుక్కలు చూపిస్తాడు. ఏం చిక్కలు ఇక జీగాంచి అటు పోకుంటే ఇటు రాకుంటా మనుషుల్లో. ఇక కేసీఆర్ ఉన్నప్పుడు ఇంత మా చేసిండు సాయం. పింఛన్ అయితే పెంచిండు. ఇప్పుడు లేనోళ్ళు పింఛన్ ఇంత పొలాలకైతే అత్తన్నాయి. ఒకటేసారి రావాలంటే రావు కదా, మెల్లమెల్లగా చేసుకుంటా పోతాడు. ఇంకేం మెల్లగా చేస్తాడు, మళ్ళీ లక్షలు దగ్గరికి వస్తున్నాయి. ఇక రాగా గిట్టిస్తాడు కావచ్చు. ఇక మళ్ళీ 5 ఏళ్ళు కూడా నేనే ఉంటా అంటుండు కదా మరి. ఆయన ఉంటే జనానికి నచ్చద్దా పని చేసుడు? జనానికి నచ్చితే ఎత్తారు, లేకపోతే ఎందుకు ఎత్తావు వేయం. తులం బంగారం వస్తుందా అమ్మ ఇప్పుడు? గంగలో ఇక కేసీఆర్ ఉన్నప్పుడు ఆడిపోరాళ్ళకు లగ్గేజ్ చేస్తే లక్ష రూపాయలు ఇచ్చిండు గాని ఈ చారణ కొత్తలు దిక్కులేవు. ₹1,00,000 తులం బంగారం అన్న. 2 తులాలు పెడతాడు ఒక్కొక్క. మొన్ననే బ్యాంకులో పెట్టి వచ్చిన కేసీఆర్ ఇచ్చి. ఇప్పుడు కరెంట్ ఫ్రీ వస్తుందా మరి? మా అత్తంది కరెంట్. 24 గంటల కరెంట్ ఉంటుందా మంచిగా? మా ఉంటుంది కరెంట్. ఒక్కటి పిరి బస్సు పెట్టిండు. ఇక ఏం లేదు, సన్న బియ్యం తోటి బియ్యాన్ని కత్తిరిస్తాడు. అయితే ఆ బియ్యం పంపుతాడు. వీటితోటే సంతోషపడతాన్నాం మేము. ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది కదా వచ్చి, ఇంకా 3 ఏళ్ళ పాలన ఉన్నది మరి, చూసేది ఉంది కదా, చూడాలి కదా మీరు. చూస్తాం. అయితే చూసి కేసీఆర్ గుద్దుడే ఓటు. అన్ననే మంచోడు కేసీఆర్ అన్ననే.